సాధారణంగా సినిమాలకంటూ ఒక సీజన్ ఉంటుంది. అది సమ్మర్, దసరా, సంక్రాంతి అనుకుంటే 2024 మాత్రం పూర్తి సినిమా తెలుగు సినిమా ప్రపంచాన్ని కొల్లగొట్టిందని చెప్పుకోవాలి. అయితే సినిమాలు ఇప్పటిదాకా ఏవి కూడా పెద్ద సినిమాలు అంటూ లేవు. సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో చిన్న సినిమా అయినటువంటి యొక్క హనుమాన్ కాస్త పెద్ద సినిమాగా మారింది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి సినిమాలు అన్నీ కూడా పెద్దగా ఆడిన సందర్భాలు లేవు. అయితే ఈ కాలం ఉగాదికి సంబంధించి పంచాంగం లాగా ప్రథమ స్థానం ఏదైతే జూన్ వరకు కూడా సరైనటువంటి సినిమాలు లేవు, సరైనటువంటి తెలుగు ఇండస్ట్రీకి కలకలా లేదు. ఇప్పుడు రెండో విడుదల ఏదైతే రాబోతుందో సెకండ్ హాఫ్ మాత్రం పూర్తి ప్రతి నెల ఒక బ్లాక్ బస్టర్గా నిలవబోతుంది. ఎందుకు ఏంటి అనేది ఇప్పుడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఫస్ట్ హాఫ్ అంటే సాధారణంగా మనకు సంవత్సరంలో 12 నెలల్లో జూన్లో జూన్ వచ్చేసరికి 6 నెలలు అయిపోతుంది. కాబట్టి జూలై నుంచి మళ్ళీ తీసుకుంటే డిసెంబర్ దాకా మళ్ళీ ఇంకొక 6 నెలలు. ఈ 6 నెలలకు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది, ఎలాంటి ప్రవచనాలు జరగబోతున్నాయి? ఎందుకంటే ఇప్పుడు పూర్తి అంచనాలంతా కూడా జూన్ నుంచి స్టార్ట్ అవబోతుందని చెప్పేసి అయితే వింటున్నాం. సో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి జనవరిలో బ్రహ్మాండ హిట్లు పడినాయండి. డబ్బులు మంచిగా బ్రహ్మాండంగా కొలగొట్టారు. క్రమేపీ వచ్చేసరికి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వచ్చేసరికి మొత్తం బాక్స్ ఆఫీస్ డల్ అయిపోయింది. ముఖ్యంగా ఈ మే నెలతో ఈ సంవత్సరానికి సంబంధించిన ఈ 6 నెలలు పూర్తయిపోతాయి. ఇక సెకండ్ హాఫ్ అనేది రేపు జూన్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ వారం తీసుకుంటే ప్రసన్న వదనం అని చెప్పి ఒకటి, ఆ ఒక్కటి అడక్కని ఒకటి, ఇట్లా కృష్ణమ్మ అనే ఒకటి సినిమా రాబోతుంది. వచ్చే వారం కృష్ణమ్మ రాబోతుంది. ఇట్లా సినిమాలు చాలా నిన్ననే పోయిన 4-5 సినిమాలు రిలీజ్ అయినాయి, కానీ ఏ సినిమా మీద కూడా సరైన టాక్ లేదు. శబరి ఒకటి డబ్బింగ్ సినిమా రిలీజ్ అయింది, బాక్ అని ఒకటి రిలీజ్ అయింది. వీటిలో కూడా ఏదో ప్రసన్నవాదనం కాస్త ఆ మాత్రం అంత మాత్రంగానే ఉంది, కానీ ఉన్న వాటిలో అది బెటర్ అనే టాక్ అయితే తెచ్చుకుంది ఈ వారంకి వచ్చేసరికి. నెక్స్ట్ వారం కృష్ణమ్మ మీద కొంత హైప్స్ ఉన్నాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఉంది. దాంతో ఇక మనకి ఎట్లాగో ఎలక్షన్ టైము 13 తారీఖు దాకా ఎలక్షన్లు ఇక్కడ మనకి, తర్వాత ఐపీఎల్లో ఇవన్నీ ఎఫెక్ట్ అంతా కొంత కలెక్షన్ పడిపోయింది. దాంతో ఫస్ట్ హాఫ్ అనేది ఫెయిల్ అయిపోయినట్టే చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అన్ని పాన్ ఇండియా సినిమాలేనండి. అంటే థియేటర్లన్నీ కలకలాడటానికి రెడీగా ఉన్నాయి. ఇటు వచ్చేసరికి శంకర్ సినిమా గేమ్ చేంజర్ ఉంది. తర్వాత ఇండియన్ 2 ఒకటి ఉంది. ఇండియన్ 2 ముందు వస్తుంది, అది జూన్నా లేకపోతే ఎప్పుడైనా తెలియదు, కానీ గేమ్ చేంజర్కి వచ్చేసరికి నవంబర్, డిసెంబర్లో గేమ్ చేంజర్ అంటున్నారు. ఆ తర్వాతకి వచ్చేసరికి కల్కి సినిమా జూన్ 27తో, కల్కితోనే అందరి ఆశలు కూడా కల్కి మీద ఉన్నాయి. ముఖ్యంగా థియేటర్లకు కాస్త డబ్బులు కనపడాలన్నా, ఎగ్జిబిటర్లు కూడా బతకాలన్నా కానీ పాన్ ఇండియా సినిమాలు రావాలి. రాబోయే సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే. ఇక కల్కి తర్వాతకు వచ్చేసరికి ఆగస్ట్ 15 ఏమో అల్లు అర్జున్ పుష్ప 2 ది రైజ్, పుష్ప 2 ఉంది. ఎన్టీఆర్ దేవరా ఉంది. మళ్ళీ రజనీకాంత్ వేటాయన్, అది వేటగాడి పేరుతో రిలీజ్ కాబోతుంది. ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయండి. అంటే డిసెంబర్ వరకు కూడా, అంటే బాలయ్య NBK 109 అది దీపావళికి, దసరా దీపావళి కూడా చేసినాయి కాబట్టి దసరా దీపావళి టార్గెట్గా కొన్ని సినిమాలు ఉన్నాయి. వీటిలో వచ్చే సినిమా రాబోయే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కాబట్టి అన్నీ 100 కోట్లు. ఒకప్పుడు ఆ సినిమా ఉంది, విక్రమ్ సినిమా ఒకటి ఉంది, తంగళం సినిమా. తర్వాత కంగువా సినిమా సూర్యది, అది దాదాపు 40 భాషలు అంటున్నారు, 350 కోట్ల బడ్జెట్ అంటున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు స్టార్ట్ అయిన సినిమాలే. ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేయకపోవడం వల్ల మనకు తెలియట్లేదు, కానీ సాధారణంగా రిలీజ్కి 1 నెల 2 నెలల ముందు ఇటు ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు మాత్రం హైప్ క్రియేట్ చేస్తారు. అప్పటిదాకా ఏంటంటే ఇప్పుడు కన్నప్ప సినిమా ఉంది, మోహన్ బాబు ఫ్యామిలీలో, అక్షయ్ కుమార్ పార్ట్ వరకు మనకు కంప్లీట్ అయిపోయింది. అలాగే కన్నప్ప సంబంధించిన షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయిందంట. ఇక ప్రభాస్కి సంబంధించిన నందీశ్వరుడి పాత్ర ఇది అంటున్నారు, అది చేయాల్సి ఉంది. ఇట్లా మేజర్ పార్ట్ షూటింగ్లన్నీ కంప్లీట్ చేసుకుని రిలీజ్కి దగ్గరగా ఉన్నాయి అన్ని సినిమాలు కూడా. దాంట్లో ఏది ఎప్పుడు అనడానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఒక క్యాలెండర్ అనేది రిలీజ్ అవ్వబోతుంది. ప్రస్తుతానికి ఏంటంటే జూన్ కల్కి ఉంది కాబట్టి చాలా సినిమాలు కల్కికిను 2 వారాలు గ్యాప్ ఇచ్చుకుంటారు. కల్కితో ఢీ కొట్టడానికి ఎవరు సిద్ధపడరు. 2 వారాల ముందు ఒకవేళ భారతీయ రిలీజ్ అయితే కల్కి తర్వాత 2 వారాలు గ్యాప్ ఇచ్చుకుంటారు. అలా గ్యాప్తోనే ప్లాన్ చేసుకుంటూ వెళ్తారు. కల్కి అనే పెద్ద సినిమా కాబట్టి. ఇక అక్కడి నుంచి పుష్ప 2 సాంగ్స్ కూడా మంచి హిట్ అవుతున్నాయి. ఆ ముఖ్యంగా హుక్ స్టెప్ బాగా హిట్ అయింది. విజయ్ పలాకి కొరియోగ్రఫీ చేసిన పుష్ప 2లో ఆ పాటకి పుష్ప సాంగ్కి
అలాగే ఆల్రెడీ గేమ్ చేంజర్లో జరుగు 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 ఇలాంటివన్నీ హిట్ అయిపోయినాయి పాటలు. దేవర ట్రైలర్ ఎప్పటి నుంచో థియేటర్లో దేవర ట్రైలర్ వేస్తున్నారు. అంటే హైప్ క్రియేట్ చేసిన రాబోయే సినిమాలని హైప్ క్రియేట్ చేసినాయి, వచ్చే సినిమాలని పాన్ ఇండియా సినిమాలే, అన్నీ కోట్ల బడ్జెట్లే. అట్లా ఉంది. అంటే బాక్స్ ఆఫీస్ కలకలాడటానికి అంతా సిద్ధమైపోయిందండి. రిలీజ్లే ఇక తరువాయి. అయితే గతంలో చూసుకుంటే ఎన్నడూ కూడా ఇలాంటి స్థితిని మనం చూడలేదు. ఎందుకంటే సినిమాలు ఏవి ఉన్నా సరే అవి ఒక సీజన్ వైజ్గానే రిలీజ్ అవుతూ వచ్చాయి. గతంలో ఇంతకుముందు చెప్పుకున్నట్టు సంక్రాంతికి, సమ్మర్కి, దసరాకి లేదా దివాళీకి సంబంధించి కానీ లేదా జనవరి 1కి అటు ఇటుగా రిలీజ్ అయ్యేటువంటి సినిమాలు మనం కొంత అనుకుంటే, కానీ ఈ సంవత్సరం మాత్రం అలాంటి యొక్క ఏమంటారంటే సాంప్రదాయానికి చెక్ పెడుతూ అసలు సీజన్తో సంబంధం లేకుండా సెకండ్ హాఫ్లో కరెక్ట్గా ఇప్పుడు సినిమాలు స్టార్ట్ అవబోతున్నాయి. అది కూడా అన్నీ కూడా హై బడ్జెట్ మూవీస్ అనుకోవచ్చు. అన్నీ మినిమం ఒక 150 కోట్లకు పై చిలికే, అన్నీ 200 కోట్లు అనుకోవచ్చు, లేదంటే మనకు తంగ్లన్ వచ్చేసి 350 కోట్లు అనుకోవచ్చు. ఇలాంటి చాలా వరకు చూస్తున్నాం. సో గతంలో ఎప్పుడైనా సరే ఇలాంటివి జరిగాయా? ఓన్లీ ఇది ఈసారి ఎలక్షన్ ఎఫెక్టే అనుకోవచ్చా? ఎలక్షన్ ఎఫెక్ట్ అని కాదండి, సాధారణంగా చిన్న సినిమాలు ఆడితే ఇండస్ట్రీ బాగుంటుందండి. ఇంకా కొన్ని సినిమాలు తీయడానికి ఆస్కారం ఉంటుంది. చిన్న సినిమా కూడా హిట్ అవ్వాలి. పెద్ద సినిమాలు హిట్ అవ్వడం కన్నా చిన్న సినిమా హిట్ అయితే ఇండస్ట్రీకి చాలా మేలు జరుగుతుంది. కొత్త ప్రొడ్యూసర్లు ధైర్యం చేసి సినిమాలు తీస్తారు. చిన్న సినిమాలు థియేటర్కి వెళ్ళి చూడటానికి జనం ఇష్టపడట్లా. దానివల్ల ఏమవుతుందంటే బడ్జెట్ పెంచుకుని ప్రొడ్యూసర్లు ఏంటంటే ఒక టీం వర్క్ ఏర్పడిపోయి వాళ్ళు క్రౌడ్ ఫండింగ్ లాగా చేసుకుని పెద్ద సినిమాలు చేస్తున్నారు, పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. దానివల్ల సినిమా స్పాన్ పెరిగిపోయింది. స్పాన్ పెరిగిపోవడం వల్ల రాబోయే సినిమాలన్నీ కూడా పెద్ద సినిమాలే కనిపిస్తున్నాయి మనకి. మీరు రాబోయే 6 నెలలు రిలీజ్ అయ్యే సినిమాలు కానీ, వచ్చే సంవత్సరం రిలీజ్ అయ్యే సినిమాలు కానీ ఇప్పటి నుంచి చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. రామాయణం ఒక పక్క తెరకెక్కుతుంది, చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. కాబట్టి ముందు కూడా చిన్న సినిమాలకు కూడా థియేటర్లు ఆదరణ లభిస్తే చిన్న సినిమాలు ఎక్కువ వస్తాయండి. చిన్న సినిమాలను థియేటర్కి వెళ్ళి చూడటానికి జనం ఇష్టపడతల్లా. ఎంత పెద్ద హిట్ అయినా కానీ అది ఒక తప్పితే చూడట్లా. ఇప్పుడు సామాజిక గమన లేకపోతే బేబీ కానీ ఇలా సినిమాలు అప్పుడు ఆ మధ్యన బాగానే ఆడినాయి. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఇక అందరూ ఎందుకంటే చిన్న సినిమా చేయడం రిస్క్ అనే భావన క్రియేట్ అయిపోయింది. అది చిన్న సినిమా భావన చేయడం అనేది రిస్క్ అనే భావన క్రియేట్ అవ్వడం వల్ల పెద్ద సినిమాలకి అవకాశాలు పెరిగిపోయినాయి. ఈ పెద్ద సినిమాలో సంఖ్య పెరగాలి. హీరోలు సంవత్సరానికి 2 సినిమాలు కాకుండా సంవత్సరానికి 4-5 సినిమాలు చేస్తూ ఉంటే స్టార్ హీరోలు ఖచ్చితంగా మళ్ళీ థియేటర్ కలకలాడుతూ ఉంటాయి. ముందు కూడా అన్ని పెద్ద సినిమాలు వస్తాయి. ఇట్లా కొంత మార్చాల్సిన అవసరం అయితే ఉంది. అది మార్పు ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం సంబంధించి సినిమాకి సంబంధించి సినిమాలా అనేది చెప్పుకోవాలి అంటే ఫస్ట్ హాఫ్ ఫ్లాప్, సెకండ్ హాఫ్ హిట్ అని చెప్పుకోవచ్చా? అంతే. సెకండ్ హాఫ్ హిట్ అయితే ఇండస్ట్రీ హిట్టే. సినిమా కూడా అంతేగా. సినిమా ఏంటంటే ఫస్ట్ హాఫ్ అట్లా అటు ఇటు సోసాగా ఉన్నా కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి క్లైమాక్స్కి వచ్చేసరికి బాగుంటే అంతే అవుతుంది. కాబట్టి క్లైమాక్స్ నవంబర్ డిసెంబర్లో కూడా, ఎందుకంటే బాలయ్య బాబు అఖండ సినిమా అప్పుడు డిసెంబర్లోనే రిలీజ్ అయ్యి ఆ టైంలో మంచి హిట్ అయిపోయింది. చాలా సినిమాలు కూడా లాస్ట్ ఇయర్ వచ్చేసరికి సలార్ కూడా ఎండింగ్ లో డిసెంబర్ 23 సలారు, జైలరు ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్ లోనే వచ్చినాయి లాస్ట్ ఇయర్ కూడా. కాబట్టి ఇండస్ట్రీ కూడా హిట్ అవుద్ది, కలకలాడుతూ ఉంటుంది. సో చూద్దాం సార్, ఈ ఇయర్ కూడా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం స్టార్ట్ చేయాలని చెప్పి అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.